అంగన్వాడీ టీచర్లు ఆయాల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం అమలు చేయాలని దామరగిద్ద మండల తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మెలో భాగంగా 5వ రోజు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, టీడీపీ జిల్లా నాయకులు రాములు యాదవ్, సిఐటియు మండల కార్యదర్శి జోషి సమ్మెకు మద్దతుగా మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీలు అనేక రకాల పనులు చేస్తూ ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉంటూ పేదలకు సేవ చేస్తున్నారని, అట్లాంటి వారికి కనీస వేతనం అమలు చేయకుండా రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించకుండా ప్రభుత్వం వారి యొక్క శ్రమను దోచుకుంటుందని అన్నారు. మేము అంగన్వాడీ టీచర్లము ఆయలము 5 రోజులు అవుతుంది సమ్మె చేయబట్టి. మరి ఒక పక్కన మాకు ఒత్తిడిలు చేస్తున్నారు సిడిపో గారు, సూపర్వైజర్ గారు. మేము ధర్నాల్లో ఉంటే మా సెంటర్లకు పోయి తాళాలు పగులగొట్టి సారు వాళ్ళకు పంచాయతీ సెక్రటరీ వాళ్ళకు అప్పజెప్పుతామని అంటున్నారు. ఇటు సమస్య చాలా దుర్మార్గంగా ఉంది. ఈ సారు కేసీఆర్ సారు గుర్తించి మమ్మలను మేము న్యాయమైన సమస్యల కోసమే కోరుతున్నాము, సంరక్షంగా కూర్చొని అడుగుతున్నాము. అయ్యా, మాకు రిటైర్మెంట్ 65 సంవత్సరాలు వద్దు, మాకు 60 సంవత్సరాలే చాలు, మాకు చేయలేము. కనుక మీరు దయచేసి మమ్మలను అర్థం చేసుకొని మాకు రిటైర్మెంట్ 60 సంవత్సరాలకే ఇచ్చి మాకు ఇచ్చిన జీతంలో సగము పింఛని సార్ గారు మీరు ఆసరా పెన్షన్ అని మాకు చెప్పారు. మాకు చాలా సిగ్గు అవుతుంది. అట్టి పింఛను తీసుకొని మేము ఇన్నేళ్ళు 58 సంవత్సరాలు అవుతుంది అంగన్వాడీ టీచర్లుగా చేయబట్టి. మమ్మలను గుర్తించు, మాకు ప్రతి పని బిఎల్ఓల కానుండి ప్రతి సర్వే ఆన్లైన్ ఒత్తిడి వల్ల కూడా మేము తట్టుకోలేక బీపీలు షుగర్లు వచ్చి చాలా బాధపడుతున్నాము. ఆయలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏజీలు వచ్చి వాళ్ళు చేయలేక నా పేరు గోపాల్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నారాయణపేట జిల్లా కార్యదర్శి. ఈరోజు ఐసిడిఎస్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగస్తుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి గత 5 రోజులుగా సమ్మె చేస్తున్న ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉంది. వెంటనే ప్రభుత్వము అంగన్వాడీ యూనియను, సిఐటియు ప్రధానమైనటువంటి నాయకత్వం వహిస్తున్న సంఘాల నాయకులతో చర్చించి ఈ సమ్మెను పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వ్యవసాయ కార్మిక సంఘంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏ పథకం తీసుకొని వచ్చినా ముందు భాగాన నిలబడి వాళ్ళు సర్వే చేసి అనేక రిపోర్ట్లు ప్రభుత్వానికి కావాలంటే ఈరోజు ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాలు ముఖ్యంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో, దేశంలో ఉంది. ఈరోజు అంగన్వాడీలు బిఎల్ఓగానా అంగన్వాడీలే లేదు గ్రామాల్లో చనిపోయినా బ్రతికినా ఏదైనా కూడా నమోదు చేసి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు రిపోర్ట్ అందిస్తుంది అంగన్వాడీలు. వాళ్ళ యొక్క పాఠశాలలు నడిపిస్తూనే అదనంగా ఈరోజు పనులు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం అదనంగా వాళ్ళతో పనులు తీసుకొని వాళ్ళని ఒక ఎట్టి చేసుకుంటుంది, కానీ వాళ్ళ యొక్క కనీస వేతనం అమలు చేయకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఈరోజు అదేవిధంగా ప్రధానమైన డిమాండ్ వాళ్ళ యొక్క సమస్య వయస్సు ఈరోజు ప్రభుత్వం 65 సంవత్సరాలకు పెంచింది. కానీ ఈరోజు 65 ఏళ్ళకు వాళ్ళు ఏం పని చేయగలుగుతారు, ఎట్లా సెంటర్ నడిపేయగలుగుతారు, ఎట్లా ప్రభుత్వానికి రిపోర్ట్ చేయగలుగుతారు? ఇది అసాధ్యమైనటువంటి విషయము. ప్రభుత్వం గుడ్డిగా 65 ఏళ్ళకు పెంచినటువంటి పరిస్థితి ఉంది. 65 ఏళ్ళు కాదు, మాకు 60 ఏళ్ళు కావాలని చెప్పి ఈరోజు అంగన్వాడీలు ముక్తఖండంతో నినదిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ కనీస వేతనం అమలు చేయడం లేదు. వాళ్ళకి ఇచ్చే వేతనం ఏమాత్రం సరిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. న్యాయమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు. నిన్న శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ తమకు కావాల్సినటువంటి కొంచెం ఏజెంట్లుగా ఉన్నటువంటి అంగన్వాడీలు పిలుచుకొని వాళ్ళతో చర్చలు చేసినట్లు క్రియేట్ చేసి మీకు రిటైర్మెంట్ బెనిఫిట్ ₹1,00,000 ఇస్తాము, లేదా ఆయలకు 50,000 ఇస్తామని చెప్పి ముష్టి చేసినట్లు ఈరోజు ముష్టిపాతులు ఈ ప్రభుత్వం మాట్లాడుతుంది. అది సరైనది కాదు. వీళ్లకు 60 ఏళ్ళు, దాదాపు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళకు ₹1,00,000 ఇవ్వడం ఏంటి? ఇది చాలా అన్యాయమైనటువంటి విషయము. వాళ్ళకు అంగన్వాడీ టీచర్లకు 10 లక్షలు ఇవ్వాలి, ఆయలకు 5 లక్షలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు సంఘంగా డిమాండ్ చేస్తున్నారు. న్యాయమైనటువంటిది. కాబట్టి ప్రభుత్వం అట్లా వాళ్ళకు 10 లక్షలు 5 లక్షలు ఇవ్వాలని చెప్పి రిటైర్మెంట్ బెనిఫిట్
అదేవిధంగా వాళ్ళు చనిపోతే మంటి ఖర్చులు అని చెప్పి నిన్న చెప్పారు. మంటి ఖర్చులు లేదు, ₹1,00,000 ఇట్లాంటి చిన్న చిన్న మాటలు మాట్లాడి వాళ్ళని అంతా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్లు వాళ్ళ కనీస వేతనం ₹26,000 ఇవ్వాలి. వాళ్ళకు రిటైర్మెంట్కి సంబంధించినటువంటి ఏజ్ ఏదైతే ఉందో అది 60 సంవత్సరాలు తగ్గించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ 10 లక్షలు, ఆయకు 5 లక్షలు ఇవ్వాలని చెప్పి న్యాయమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి. వాటన్నిటి కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి. ఒకవేళ చేయకపోతే అంగన్వాడీలు చేసే పోరాటానికి మేము వ్యవసాయ కార్మిక సంఘంగా పూర్తిగా మద్దతు ఇస్తూ అందులో భాగస్వామ్యం అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం చర్చలు చేసి సమ్మె చేస్తున్న వాళ్ళతో చర్చలు చేసి వాళ్ళని పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గ్రామాల్లో ఇప్పటికీ అంగన్వాడీ సెంటర్లన్నీ కూడా మూతపడినటువంటి పరిస్థితి ఉంది. పిల్లలు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ యొక్క నాయకత్వంతో మాట్లాడి పరిష్కారం చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.